కడప నగర అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదని కడప నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్స్ తెలిపారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి తమపై అనేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. కడప నగరంలో నిన్న ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశం అభ్యర్థి మాధవి అక్క గారు మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి ఆరోపణలన్నీ కూడా చేయడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె యొక్క ఆరోపణలు మేము స్వీకరిస్తూ ఉన్నాం. దానికి మా మిత్రులందరూ కూడా కార్పొరేటర్లందరూ కూడా సమాధానం చెప్తారు. ముందుగా ఆమె కడప నగరంలో ఏం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ ఉంది. ఎక్కడ అభివృద్ధి జరిగింది అని చెప్పేసి మరి ఆమెకు ఎందుకు కనపడడం లేదో మా అందరికి కూడా అర్థం కావడం లేదు. మరి ఆమె కనపడినా కూడా కనపడినట్టు నటిస్తూ ఉందా, లేదు చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఒక అబద్ధాన్ని, ఆ సినిమాలో ఏదో చెప్తాడు ఆయన, ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పండి, వేయడానికి మన మీడియా సిద్ధంగా ఉంది, మన ఎల్లో మీడియా సిద్ధంగా ఉంది. మరి ప్రజలు 1000 సార్లు చెప్తే ఇది నిజమేమో అని నమ్ముతారు. ఆ విధంగా మరి ఈమె కూడా మతి భ్రమించేమన్నా ఇలా చేయొచ్చు అని చెప్పి కళ్ళకంటా ఉందేమో. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, అబద్ధం చెప్పుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మీ కుటుంబానికి మేలు జరిగింటేనే, మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే ఓటు వేయమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దాన్ని మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం వైఎస్ఆర్ శ్రేణులుగా. ఇది మా అమ్జద్ బాషా గారి యొక్క పాంప్లెట్ కడప నగరంలో డోర్ టు డోర్ చేర్పిస్తూ ఉన్నాం. దీని మీద మేము ఎప్పుడు కూడా సమాధానం చెప్పడానికి మా 49 మంది కార్పొరేటర్లు సిద్ధంగా ఉంటాం. మీరు ఎప్పుడు అడిగినా, నిద్రలో లేపి అడిగినా కూడా దీన్ని మేము సిద్ధంగా ఉంటాం. ఇక్కడ క్లియర్గా మేము చెప్పడం జరిగింది, 2400 కోట్లతో అభివృద్ధి అని చెప్పి ఏ పథకానికి ఏమేమి చేశాము. ఎప్పుడు కూడా మీరు ఇది కావాలంటే మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కడప నగరంలో ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళైనా, మున్సిపాలిటీలో కానీ, ఇంకా పబ్లిక్ హెల్త్లో కానీ, ఇంకా ఇరిగేషన్లో కానీ, R&Bలో కానీ మీరు తీసుకోవచ్చు. మీరు కూడా కాంట్రాక్టర్లు. మరి మీకు ఏ విధంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోవచ్చో మేము చెప్పాల్సిన పని లేదు. కానీ మీరు దయచేసి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఎప్పుడైనా దీన్ని ఛాలెంజ్గా స్వీకరించవచ్చు. మీకు మేము సమాధానం చెప్పడానికి మాధవిరెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. ఇది మేనిఫెస్టో. ఆమెకు ఒకవేళ లేకపోతే విలేకరుల ద్వారా ఈ పేపర్ మేము ఆమెకు చేర్పిస్తాము. ఒకసారి చదువుకొని మళ్ళీ కూడా పబ్లిక్ చెప్పమని చెప్పండి. ఈ వీళ్ళు చెప్పింది అబద్ధం, ఇది ఇక్కడ చేసిండేది బూటకం. మాకు బూటకం చేయాల్సిన పని లేదు, అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే 2014 నుంచి 19 వరకు శ్రీనివాసరెడ్డి గారు కడప నగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అధ్యక్షులుగా ఉన్నారు, పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. కడప నగరంలో అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏంటి, బుగ్గవంక ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పమని చెప్పి ఈరోజు 55 కోట్లతో బుగ్గవంక ఎక్కడైతే మిగులు గోడలు ఉన్నాయో, వాల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేశాం. మీరు ఎక్కడ కావాలన్నా కూడా మీరు మార్నింగ్ వాకింగ్ అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉన్నారు. రేపు మార్నింగ్ వాకింగ్ అయినా కూడా మేమందరం కూడా సిద్ధం. బుగ్గవంక సుందరీకరణ పేరుతో 15 కోట్ల రూపాయలతో ఆ పక్క ఈ పక్క టెండర్లు పిలవడం జరిగింది. ఇప్పటికే లైన్లు లాగడం జరిగింది. రోడ్లు కూడా ఒక సైడ్ కొంచెం రోడ్లు కూడా ఒక సైడ్ కంప్లీట్ కావడం జరిగింది, ఇంకొక సైడ్ ప్రారంభమైండాయి. మరి దాన్ని కూడా మేము పూర్తి చేశాం. ఇదేమన్నా అబద్ధమా మీరు చెప్పండి. మాధవిరెడ్డి గారికి ఇప్పుడు వరకు మా మిత్రులు కార్పొరేటర్లు అందరూ చెప్పారు, ఆమెకు అభివృద్ధి కనపడలేదు అంటారు కదా. వాళ్ళ ఇంట్లో నుంచి తిరిగితే పార్కు, శిథిలావస్థలో ఉన్న పార్కును ఆధునీకరించాం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కొద్దిగా ముందుకు వస్తే వాళ్ళ షాపింగ్ మాల్ ఉంది, 50 కోట్లు 100 కోట్లు పెట్టి కట్టుకునింది, మంచిది. ఆ షాపింగ్ మాల్ ముందర ఎట్లుండిందంటే మూత్ర విసర్జన చేస్తా బహిరంగంగా అందరూ కూర్చొని మందావుతా ఇట్లా గలీజ్గా ఉన్నింది. ఈరోజు 26 లక్షల రూపాయలతో సంధ్యా సర్కిల్ నుంచి ఎర్రముక్కపల్లి సర్కిల్కు బ్యూటిఫికేషన్ చేసినాం. చూడు నువ్వు మీ షాపింగ్ మాల్ ముందుకు పెట్టేటప్పుడు చూడు, మీ ఇంటికి పెట్టేటప్పుడు చూడు. అలాగే రైతు బజార్ మీ ఇంటి పక్కనే ఉంది. ఆక్రమణకు ఉన్న గుడిసెలని తొలగించి బ్యూటిఫుల్గా రోడ్ వేసి పేవర్ బ్లాక్స్ వేసాం. చూడు అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే నువ్వు ఉండే డివిజన్లో
సిబి బ్రౌన్ లైబ్రరీ నుంచి సున్నప్రాళ్ళ వల్ల వరకు ఎన్ని సీసీ రోడ్లు వేసినాము, కాలువలు వేసినాము ఒకసారి గమనించు తల్లి. ఊరికే ఇవన్నీ మేము చెప్పినట్టు కాదు. నువ్వు ఉండే వాటిలో 2 సచివాలయాలు ఉన్నాయి తల్లి. ఆ 2 సచివాలయాల్లో అభివృద్ధి జరిగిందా లేదా అనేది డిస్ప్లే బోర్డు పెట్టి వై నీడ్ ఏపీ జగన్ అని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సచివాలయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం అంకెలతో సహా నిరూపించి చూపించారు. ఇక్కడ అవాస్తవాలు ఏం చెప్పలేదు. నీకు ఎందుకంటే మిగతా నగరం అంతా నువ్వు మళ్ళీ నీకు అబద్ధాలు అనొచ్చు. కాబట్టి నీ ముందర నువ్వు ఇంట్లో పోయేటప్పుడు నువ్వు ఇంటికి నీ షాపింగ్ మాల్ ముందుకు పోయేటప్పుడే కనిపిస్తుంది అభివృద్ధి. ఈ షాపింగ్ మాల్ ముందర అభివృద్ధి చేసేటప్పుడు కూడా మీ భర్త రోజు ఏమన్నాడంటే ఇదే కమిషనర్ను అవాక్కులు చవాక్కులు పెరిగినాడు. నేను లేనప్పుడు అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం చేసి ఇట్లా. కాబట్టి మీరు ఎప్పుడైనా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడండి, తెలుసుకోండి. కానీ రాజకీయ పబ్బం కోసము 50,000 లక్ష ఇచ్చి రాజకీయంగా సన్యాసం తీసుకునే వాళ్ళని చేర్చుకోండి. మేము కూడా ఒప్పుకుంటాం. వాళ్ళకు 1 లక్ష 2 లక్షలు ఇచ్చుకొని మీరే వాళ్ళకి ఖర్చు పెట్టి ఆహా ఓహో అని చేసుకోండి. మీకు సంతోషం. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి చేసుకోండి. కానీ వాస్తవాలు జరిగిన అభివృద్ధిని మాత్రము అవాస్తవాలుగా చిత్రీకరించేదని మేము ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. నువ్వు ఇది కూడా చూడలేదంటే కానీ ఒకవేళ రేపు పొద్దున్నే మీ ఇంటి దగ్గర పార్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రైతు బజార్ దగ్గర నుంచి ఫస్ట్ మీ షాపింగ్ మాల్ దగ్గర నుంచి జరిగిన అభివృద్ధి చూద్దాం. ఈ నుంచి వార్డు కడప నగరం 50 డివిజన్లు చూద్దాం. అలాగే కొంచెం నా వార్డులోనే గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పోతే లోపల డెస్కులు, బెంచులు, డిజిటల్ బోర్డు, పిల్లలకు ట్యాబ్స్ ఇవన్నీ చూస్తే కానీ నీకు తెలుస్తుంది. ఆట స్థలము, సుందరీకరణ, కాంపౌండ్ వాల్, ప్రహరీ కూడా నిర్మాణము ఇవన్నీ కనిపిస్తాయి తల్లి. ఊరికే మాట్లాడొద్దక్క. దయచేసి నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడు. ఇక్కడ మతాల మధ్య, కులాల మధ్య, వ్యక్తుల మధ్య ద్వేషాలు పెంచి కడపను ప్రశాంతంగా కడపను రెచ్చగొట్టొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.